అత్తమ్మ మామయ్య వాళ్ళకైతే ఇక ఆశ ఉప్పు తక్కువ, ఇక మొత్తం కారం వేయొద్దు, అందుకని చూసి ఎట్లా ఇక అని సరిపోయిందా ఎక్కువైందా తక్కువైందా అన్నీ చూసుకుంటూ చెయ్యాలి. ఇక ఇద్దరిద్దరు పేషెంట్లు, ఇద్దరికి హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. మామయ్యకైతే బీపీ షుగర్ ఉంది, ఇక ఆయన అయితే ఉప్పు ఎక్కువ తినొద్దు, అసలే జరుపుకోలేదు ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యింది. ఇప్పుడైతే తీసుకుపోయి అత్తమ్మ మామయ్యకి అయితే ఇస్తా. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. మా ఆయన అయితే గేమ్ ఆడుతుండగా మా పాప రాసుకుంటుందిగా. ఇక్కడిగో టీవీ, నాకైతే హోంవర్క్ చదివేమి ఉండదు. వాటర్ తీసుకొచ్చి, వాటర్ అయితే వచ్చేసినాయి, ఫిల్టర్ వాటర్. వేడి వేడిగా అయితే వాళ్ళకి తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ తినడానికి అయితే. హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ అని ఇట్లా ఎట్లయింది ఆయన తాత అండి, ఈయన మా తాత. చూసిండ్రా ఫ్రెండ్స్, నేనేమో అన్నం వండిన, చిక్కుడుకాయ కర్రీ చేసిన, వాళ్ళ కోసం కొంచెం అంత వేసిన బొంగులు అయితే. ఇప్పుడు అందరు నాకు అదే కావాలని అడుగుతుండ్రు. మళ్ళీ అన్నం వద్దంట, ఉగ్రానే కావాలంట అందరికి. ఇట్లుంటది మా ఇంట్లో ఒకసారిగా. మా పిల్లలు ఏం కావాలరా, ఏం కావాలనే మా ఆయన కూడా అదేనంట. ఏం కావాలి డాడీ నీకు కూడా? డాడీ ఓ గేమ్లో చాలా బిజీ ఉంటాడు ఆయన. సరే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అందరు మా దగ్గర ఏం సినిమా వస్తున్నా అంటే ఈరోజు భైరవం వస్తురు, ఆ సినిమా వస్తుంది, మీరు చూడండి ఆ సినిమా. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే మాదైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నో నాన్ వెజ్, నో ఇవన్నీ అయితే ఇంకా ఓన్లీ వెజిటేబుల్స్. ఇంకా రైస్ అయితే చేసిన గరం గరం రైస్, చిక్కుడుకాయ కర్రీ చేసిన. ఇంకా తమ్మ మామయ్య వాళ్ళకైతే ఇంకా వాళ్ళైతే అన్నం తినమని చెప్పిండ్రు. బొంగులు అయితే ఫ్రై చేస్తున్నా, ఉగ్రాని చేస్తున్నా. ఇంకా మీరు మీ దగ్గర ఎట్లుంది శ్రావణ మాసం మీ దగ్గర? మా ఇంట్లో అయితే ఇక ఎట్లుంటుంది అంటే శ్రావణ మాసం ఇక నెల రోజులు అయితే ఇక నాకైతే బాగా అనిపిస్తుంది శ్రావణ మాసంలో. ఎందుకంటే ఊరికే నాన్ వెజ్ వండి నాకైతే బొమ్మ వచ్చిపోతుంది, నయ్యం రా అనిపిస్తుంది శ్రావణ మాసంలో అయితే. చిక్కుడుకాయ కర్రీ అయితే వేసిన ఫ్రెండ్స్. ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ వేడిగా అన్నం అయితే ఇగో ఇక్కడైతే వేడి అన్నం అవుతుంది. ఇక్కడైతే నేనైతే ఉగ్రాలు చేయడానికైతే ఇక ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా. బొంగులు అయితే ఇక్కడ నానబెట్టుకోలేను, ఇంకా వాటర్ పోయలేను, అట్లా ఓసి పెట్టినా తొందరగా ఇదైపోతాయని అయితే. ఇంకా వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు అయితే ఇక కొంచెం ఈ పల్లీలు అవేం వేస్తలేను, ఖాళీ ఓన్లీ ఎట్లా అంటే ప్లెయిన్గా వేస్తున్నా. కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం పసుపు, సాల్ట్ అవి వేసి అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే పల్లీలు అవన్నీ అయితే ఏం వేయను, ఎందుకంటే వాళ్ళకి జలుబు దగ్గు ఉంది కాబట్టి ఇక పల్లీలు అవి అయితే ఏం వేయను. ఓన్లీ ఇక మా ఆయన అయితే రేపు ఫాస్టింగ్, మండే కదా రేపు అయితే ఆయన ఫాస్టింగ్. సాటర్డే రోజు అయితే మా పెద్ద పాప ఉంటుంది. ఇంకా మండే రోజు అయితే మా ఆయన, నేనైతే ఏముండను. నేను శివరాత్రికి మాత్రమే ఉంటా, శ్రావణ మాసంలో అయితే ఏముండను. నిమ్మకాయ కొంచెం అంత నిమ్మకాయ వేస్తే కూడా బాగుంటుంది, కానీ ఇక వెయ్యను. మా అమ్మ అయితే పులుపు తినొద్దు.